మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్య మీడియాతో మాట్లాడారు. నేను విశాఖపట్నం వెళ్ళినందువల్ల నేను వెంటనే దాని మీద స్పందించలేదు, కానీ ఒక ముఖ్యమైన అంశం దాని మీద చెప్పాల్సి ఉంది. విభజన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించిన తీరు చట్టబద్ధంగా లేదు, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం, అసలు ఓటింగే లేకుండా చేశారు, రాజ్యాంగంలో ఉన్న 100వ అధికరణానికి ఇది పూర్తి విరుద్ధం. ఈ విషయంలో అన్ని పార్టీలు గొంతు కలిపాయి అని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. దీని మీద కోర్టులో కేసు కూడా వేశారు. ఒక దశలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 అప్పుడు వెళ్ళారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తే వాళ్ళు అప్పుడు వేసిన అఫిడవిటో చెప్పిన సమాధానమో అది బాగానే ఉందంటున్నారు. ఆయనకి ఇదొక ప్రధానమైన మార్గదర్శి. తర్వాత ఆయన దీన్ని తీసుకున్నారు. ఓకే, పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆయన దాని మీద మాట్లాడవచ్చు, ఆ విధమైన అవగాహన కూడా ఉంది. ఒక పుస్తకం కూడా రాశారు. నిజంగా ఆ రోజు జరిగింది గజిబిజిగా జరిగింది. చాలామంది దాని మీద అభ్యంతరాలు చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమారు, తర్వాత కీర్తిశేషులు జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు దీని మీద వాళ్ళ వాదనలు ముందుకు తెచ్చారు. కానీ ముఖ్యమైన అంశం ఏంటి, ఆయన అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీయే కదా ఇదంతా చేసింది.